కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటి కేసు? క్యూఎల్ఎక్స్ ఫ్రాడ్ సార్. కంప్లైంట్ రాసివ్వండి. రే హర్ష, ఇప్పుడే డిసైడ్ అయ్యా ఆ నా కొడుకుని వదలను. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఎప్పుడు ఇలాగే మధ్యలో వదిలేస్తాడు. అయినా సరే మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. కానీ ఒకసారి మేము చేసిన పని వల్ల దిస్ ఇస్ ద ప్రీసియస్ థింగ్ ఇన్ మై లైఫ్. కనిపిస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, అమ్మతో చెప్పు కంగారు పడద్దని. ఈ వయసులో ఆయన ఇబ్బంది పెట్టకరా. ఏదో కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, ఈ 20,000 తీసుకోరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యసనానికి బానిసైనవాడు జీవితంలో మారడు. లాస్ట్ ఫ్రైడే నీ అకౌంట్కి 5,000 పంపించారు. ఎవరు పంపారు, ఎందుకు పంపారు? ఇక్కడికి చాలా మంది వస్తారు సార్. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం సార్? వాడెవడో పెద్ద క్రిమినల్ లా ఉన్నాడు సార్. మనకు పెద్ద పని పెట్టేలా ఉన్నాడు. వాడెంత పెద్ద క్రిమినల్ అయినా ఐ విల్ క్యాచ్ హిమ్. ఆల్ ది బెస్ట్. పోరా ఇంట్లో నుంచి. వీడు నన్ను వదిలేసిన ప్రతిసారి చాలా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది. అపరిచితులకు ఓటీపీలు చెప్పొద్దు, పాస్వర్డ్ షేర్ చేయొద్దు, తెలియని లింక్స్ మీద క్లిక్ చేయొద్దని చెప్పడం కదా సార్. అలాంటి కాల్స్ మెసేజెస్ మా వరకు రాకుండా చూడండి సార్.